ఓం శాంతి 14/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగం యుగం కళ్యాణకారి యుగం. ఇందులోనే పరివర్తన జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. ప్రశ్న: జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని ఆలోచించడం వలన లేక మాట్లాడడం వలన ఎప్పుడు ఉన్నతి జరగజాలదు? జవాబు: డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము, డ్రామా చేయించినట్లయితే చేస్తాము. ఇలా యోచించే లేక మాట్లాడే వారి ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇలా అనడమే తప్పు. ఇప్పుడు మనం ఏ పురుషార్థం చేస్తున్నామో అది కూడా డ్రామాలో నిర్ణయించబడింది అని మీకు తెలుసు. పురుషార్థం తప్పకుండా చేయాల్సిందే. పాట: ఇది దీపము మరియు తుఫానుల కథ. ఓం శాంతి. ఇది కలియుగంలోని మనుషుల పాట, కానీ దీని అర్థం వారికి తెలియదు, మీకు తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అన్న పదం కూడా వ్రాయాలి. పిల్లల జ్ఞాన పాయింట్లు స్మృతి ఉండని కారణంగా ఇలాంటి శబ్దాలను వ్రాయడం మర్చిపోతారు. ఒట్టి సంగమయుగము అని వ్రాయడం తప్పు. తప్పు అంటే దాని ముందు పురుషోత్తమ అని ఉంటే కరెక్ట్గా ఉంటుంది అంటారు బాబా. ఇది ముఖ్యమైన పదం. దీని అర్థం కూడా మీకు మాత్రమే తెలుసు. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగం. ఈ సంగమయుగం సమయం కూడా ఒక పండుగే. ఈ పండుగ అన్నింటికంటే శ్రేష్టమైనది. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతున్నాము అని మీకు తెలుసు. ఉత్తమోత్తమ పురుషులు, ఉన్నతాతి ఉన్నతమైన వారు, శ్రీమంతులకు శ్రీమంతులు నెంబర్ 1 అని ఈ లక్ష్మీనారాయణలను అంటారు. మహాప్రళయం జరిగినట్లు శాస్త్రాలలో చూపుతారు. తర్వాత రావి ఆకుపై నెంబర్ 1లో శ్రీకృష్ణుడు వచ్చినట్లు కూడా చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరేమంటారు? శ్రీకృష్ణుడు నెంబర్ 1, వారినే శ్యామ్ సుందరుడు అని అంటారు. బొటన వ్రేలు నోటితో చప్పరిస్తూ వచ్చాడు అని చూపిస్తారు. చిన్న బిడ్డ గర్భంలోనే ఉంటాడు. మొట్టమొదట జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన ఉత్తమోత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు. జ్ఞాన సాగరుని ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అందులో నెంబర్ 1 పురుషోత్తముడు ఈ శ్రీకృష్ణుడు. తండ్రి జ్ఞాన సాగరుడు. నీటి సాగరం కాదు, ప్రళయం కూడా జరగదు. కొందరు క్రొత్త పిల్లలు వస్తారు కనుక బాబా పాత పాయింట్లని తిరిగి పునరావృతం చేయాల్సి ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగము అనేవి 4 యుగాలు. 5వది పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగంలో మనుషులు పరివర్తన అవుతారు. కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు. శివ్ బాబాను కూడా పురుషోత్తముడు లేక సర్వోత్తముడు అని అంటారు కదా. వారు పరమ ఆత్మ అనగా పరమాత్మ. తర్వాత పురుషులలో ఉత్తముడు ఈ లక్ష్మీనారాయణులు. వీరిని అలా ఎవరు తయారు చేశారు? ఈ విషయం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. పిల్లలకు పురుషార్థం పెద్దదేమీ కాదు, చాలా సాధారణమైనది. నేర్చుకునే వారు కూడా అవిద్యావంతులైన చదువు రానటువంటి అబలలు, కుబ్జలు, వారి కొరకు చాలా సులభంగా అర్థం చేయించబడుతుంది. అహ్మదాబాద్లో ఒక సాధువు ఉండేవాడు. నేనేమి తినను త్రాగను అని చెప్పేవాడు. మంచిది. ఎవరైనా జీవన పర్యంతము తినకుండా త్రాగకుండా ఉంటారు. దాని వలన ప్రాప్తి ఏమీ లేదు కదా. ఒకవేళ ఎవరైనా అలా ఉంటే వృక్షానికి కూడా ఆహారం ఏమో లభిస్తుంది కదా. ఎరువు, నీరు మొదలైనవి న్యాచురల్గా దానికి లభిస్తాయి. వాటి ద్వారా వృక్షం వృద్ధి చెందుతుంది. వారు కూడా, ఆ సన్యాసి కూడా ఏదో రిద్ధి సిద్ధి క్షుద్ర శక్తులు పొంది ఉంటారు. అగ్నిలో, నీటిపైన నడిచి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. కానీ దాని ద్వారా లాభం ఏముంది? ఈ సహజ రాజయోగం ద్వారా మీకు అనేక జన్మలకు లాభం ఉంది. మిమ్మల్ని అనేక జన్మలకు దుఃఖితుల నుండి సుఖవంతులుగా చేస్తుంది రాజయోగం. పిల్లలారా, డ్రామా అనుసారం నేను మీకు గుహ్యమైన విషయాలను తెలియజేస్తాను అని తండ్రి చెప్తారు. శివశంకరులను ఎందుకు కలిపారో బాబా అర్థం చేయించారు. ఇద్దరు ఒకటే అని. శంకరుడికి సృష్టిలో పాత్రనే లేదు.
శివుడు బ్రహ్మ విష్ణువులకు పాత్ర ఉంది. బ్రహ్మ విష్ణువులది ఆల్రౌండ్ పాత్ర. శివబాబా పాత్ర కూడా ఈ సమయంలో ఉంది. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తర్వాత నిర్వాణ ధామానికి వెళ్ళిపోతారు. పిల్లలకు ఆస్తినిచ్చి వారు వానప్రస్థానికి వెళ్ళిపోతారు. వానప్రస్థులు అవ్వడము అనగా గురువు ద్వారా శబ్దానికి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేయడం. అయితే వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే అందరూ వికారి భ్రష్టాచారులుగా ఉన్నారు. అందరి జన్మ వికారాల ద్వారానే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు నిర్వికారులు. వారి జన్మ వికారాల ద్వారా జరగదు కనుక వారు శ్రేష్టాచారులు అని చెప్పబడతారు. కుమారీలు కూడా నిర్వికారులు కనుకనే వారి ముందు తల వంచుతారు. బాబా అర్థం చేయించారు. ఇక్కడ శంకరుడికి ఎలాంటి పాత్ర లేదు. కానీ ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ప్రజలకు తండ్రి కదా. శివబాబాను ఆత్మల పిత అని అంటారు. వారు అవినాశి తండ్రి. ఈ గుహ్యమైన విషయాలను బాగా ధారణ చేయాలి. ఎవరైతే గొప్ప గొప్ప వేదాంతులుగా ఉంటారో వారికి చాలా బిరుదులు లభిస్తాయి. శ్రీ శ్రీ 108 అను బిరుదు కూడా విద్వాంసులకు లభిస్తుంది. బెనారస్లో కాలేజీ నుండి పాస్ అయ్యి బిరుదులు తీసుకుంటారు. తండ్రి బిరుదును కూడా మీపై ఉంచుకున్నారు. తండ్రిని శ్రీ శ్రీ 108 జగత్ గురువు అని అంటారు అని వారికి అర్థం చేయించేందుకు బాబా గుప్తా గారిని బెనారస్కు పంపించారు. 108 మాల ఉంటుంది. అష్టరత్నాలు గాయనం చేయబడ్డాయి. అంటే వీరు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైనందున వారి మాలను జపిస్తూ ఉన్నారు. వారికంటే 108 మందికి తక్కువ పూజ జరుగుతుంది. యజ్ఞాన్ని రచించినప్పుడు కొందరు 1000 శాలిగ్రామాలను తయారు చేస్తారు. కొందరు 10,000, కొందరు 50,000, కొందరు 1,00,000 కూడా తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి యజ్ఞాన్ని రచిస్తారు. సేట్ చాలా మంచిగా పెద్ద సేట్గా ఉంటే 1,00,000 శాలిగ్రామాలు తయారు చేయిస్తాడు. 16,108 పెద్ద మాల కూడా ఉంది. ఈ విషయాలన్నీ వీటి అర్థము తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. మీరంతా బాబాతో పాటు భారతదేశానికి సేవ చేస్తున్నారు. తండ్రి పూజ జరిగినప్పుడు పిల్లలకు కూడా జరగాలి కదా పూజ. శివలింగంతో పాటు శాలిగ్రామాలకు కూడా జరుగుతుంది. రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో మనుషులకు తెలియదు. అందరూ శివబాబా గారి పిల్లలే. ఈ సమయంలో సృష్టిలో ఎంత జనసంఖ్య ఉంది. ఇందులో ఆత్మలందరూ శివబాబా పిల్లలే కదా. కానీ అందరూ సహాయకులుగా అవ్వరు. ఈ సమయంలో మీరు ఎంత స్మృతి చేస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. పూజా యోగ్యులుగా అవుతారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించగల శక్తి వేరెవ్వరికీ లేదు. అందుకే ఈశ్వరుని అంతము ఎవ్వరికీ తెలియదు అని అంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రిని జ్ఞానసాగరులు అని అంటారు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా. ప్రేరణ మాటే ఉండదు. భగవంతుడు ఏదైనా ప్రేరణ ద్వారా తెలియజేస్తారా? ఎక్కడో ఉండి వారి వద్ద సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది అని. దాని పిల్లలైన మీకు వినిపిస్తారు అని మీకు తెలుసు. మీకే నిశ్చయం ఉంది? ఇదే కదా నిశ్చయం ఉంది. నిశ్చయం ఉన్నా తండ్రిని మర్చిపోతారు. తండ్రి స్మృతియే చదువుల సారం. స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఇందులోనే మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. చదువులో జ్ఞానంలో ఇన్ని విఘ్నాలు రావు. శంకరుడు కన్ను తెరిస్తే వినాశనం అవుతుంది అని శంకరుడి గురించి చెప్తారు. ఇలా చెప్పడం కూడా సరికాదు. బాబా చెప్తారు నేను వినాశనం చేయించను, అలాగే శంకరుడు కూడా చేయించాడు. ఇది తప్పు. దేవతలు పాపం చెయ్యరు. ఇప్పుడు శివబాబా కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఆత్మకు ఈ శరీరం బ్రహ్మ శరీరం రథం. ప్రతి ఆత్మ తన శరీరం అనే రథంపై సవారీ అయి ఉంది. నేను ఇతడి శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను కనుక నాది దివ్య అలౌకిక జన్మ అని చెప్పబడుతుంది అని బాబా చెప్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి తర్వాత స్వర్గంలోకి వస్తామని మీకు తెలుసు. బాబా చాలా సహజం చేసి అర్థం చేస్తారు. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. బాబా మేము విద్యావంతులం కాదు,
నోటి ద్వారా ఏమి వెలువడడం లేదు, నోటి ద్వారా చెప్పడం లేదు మేము అని అంటారు. కానీ అలా జరగదు. నోరు అందరికీ తప్పకుండా పనిచేస్తుంది. భోజనం చేస్తున్నప్పుడు నోరు పనిచేస్తుంది కదా! మరి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా బాగా మాట్లాడగలుగుతారు. మాటలు వెలువడకపోవడము అనేదే జరగదు. బాబా చాలా సింపుల్‌గా అర్థం చేయించారు. ఎవరైనా మౌనంగా ఉంటే వారిని స్మృతి చెయ్యండి అంటే పరమాత్ముడిని అని పైకి చూపిస్తారు. దుఃఖహర్త దుఃఖాన్ని తీసివేసేవారు, సుఖకర్త సుఖమిచ్చేవారు ఆ ఒక్క దాత మాత్రమే. భక్తి మార్గంలో కూడా తండ్రి దాతనే. ఈ సమయంలో కూడా దాతనే. తర్వాత వానప్రస్థంలో శాంతిధామంలో మాత్రమే ఉంటారు. అక్కడ మాత్రం ఉంటారు తండ్రి. అంటే ఇక్కడ జ్ఞానం ఇచ్చి పిల్లలకు తయారు చేసి స్వర్గంలోకి పంపించి బాబా వానప్రస్థంలో ఉంటారు. పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు. పాత్ర నిర్ణయించబడి ఉంది. అది పాత్రలోకి వస్తుంది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పాత్ర ఉంటే వారు పైనుండి క్రిందకి రావాల్సి పడుతుంది. విశ్వాన్ని నూతనంగా చేయడం మన పాత్ర. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే వారి పేరు చాలా బాగుంది. తండ్రి స్వర్గ రచయిత, తండ్రి నరకాన్ని రచించరు. పాత ప్రపంచాన్ని ఎవరైనా రచిస్తారా? సదా క్రొత్త ఇల్లే నిర్మించబడుతుంది. శివబాబా బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని రచిస్తారు. వారికి పాత్ర లభించి ఉంది. ఇక్కడ పాత ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. మనం శివబాబా సంతానమని మీకు తెలుసు. శరీరధారి ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలుగా అయ్యారు. మీకు జ్ఞానాన్ని వినిపించేవారు రచయిత అయిన శివబాబా. వారు తమ రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని వినిపిస్తారు. లక్ష్మీ నారాయణలుగా అవ్వడమే మీ ముఖ్య ఉద్దేశ్యం. మనుషులు ఎంత ఖర్చు చేసి మార్బల్ మొదలైన వాటితో మూర్తులను విగ్రహాలను తయారు చేస్తారో చూడండి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం విశ్వమంతా పరివర్తన చేయబడుతుంది. ప్రపంచంలోని వారివన్నీ అసురీ స్వభావాలు. ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని ఇచ్చేవారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక్కటే ఉంటుంది. దీనిని ఈశ్వరుడే వచ్చి ప్రారంభిస్తారు. దీని ద్వారా పూర్తి విశ్వానికి కళ్యాణం జరుగుతుంది. పిల్లలైనా మీకు ఇప్పుడు తప్పు ఒప్పుల వివేకం లభిస్తుంది. ఇలా అర్థం చేసుకునే మనుషులు వేరెవ్వరూ లేరు. తప్పు ఒప్పులను అర్థం చేయించేవారు ఒక్కరే. వారిని రైట్ ఎస్ లేక సత్యమని అంటారు. ట్రూత్ అంటారు. తండ్రి వచ్చి ప్రతి ఒక్కరిని ధర్మయుక్తంగా తయారు చేస్తారు. ధర్మయుక్తంగా అయినట్లయితే ముక్తికి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. పిల్లలైన మీరు డ్రామాను కూడా తెలుసుకున్నారు. ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయించేందుకు నెంబర్ వారుగా వస్తారు. ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది సదా నూతనమైనది. ఈ డ్రామా ఎప్పుడూ పాతదిగా అవ్వదు. మిగిలిన అన్ని నాటకాలు మొదలైనవన్నీ వినాశనం అయిపోతాయి. ఇది బేహద్ అవినాశి డ్రామా. ఇందులో అందరూ అవినాశి పాత్రధారులు. అవినాశి ఆట మరియు మండపం ఎంత పెద్దగా ఉందో చూడండి. సృష్టి తండ్రి వచ్చి పాత సృష్టిని మళ్ళీ క్రొత్తదిగా చేస్తారు. ఇవన్నీ మీకు సాక్షాత్కారం అవుతాయి. సమీపానికి వచ్చే కొలది అంటే వినాశనం దగ్గరకు వచ్చే కొలది సంతోషం కలుగుతుంది. సాక్షాత్కారాలు చేసుకుంటారు. ఇప్పుడు పాత్ర పూర్తి అయింది అని చెప్తారు. డ్రామా అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది. క్రిందటి కల్పంలో ఏ పాత్ర అభినయించారో అలా మళ్ళీ నూతనంగా పాత్రను అభినయిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. కనుక సాధ్యమైనంత వరకు పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందాలి. అందుకు పురుషార్థం చాలా చేయాలి. తికమక పడరాదు. డ్రామా ఏం చేయించాలో అది చేయిస్తుందిలే. డ్రామాలో ఎలా ఉంటే నా జాతకంలో నా రాతలో ఎలా ఉంటే అలా జరుగుతుందిలే ఇలా అనడం కూడా తప్పు. పురుషార్థమైతే తప్పకుండా, ప్రయత్నమైతే తప్పకుండా చేయాల్సిందే. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ముక్తి మరియు మోక్షం. ఈ రోజులలో మనుషులు ముక్తినే మోక్షమని అంటారు. ఎవరైతే ముక్తి పొందుతారో వారు జనన మరణాల నుండి విడుదల అవుతారు అని భావిస్తారు. వారేమో జనన మరణాలలోకి రాకుండా ఉండడాన్ని ఉన్నతమైన పదవిగా భావిస్తారు భక్తులు.
దానిని ప్రాలబ్ధము అని అంగీకరిస్తారు. జీవన్ముక్తి అంటే జీవితం ఉండి మంచి కర్మలు చేయడము అని వారు భావిస్తారు. ఉదాహరణకు ధర్మాత్మలది జీవన్ముక్తి అని భావిస్తారు. కర్మ బంధనాల నుండి ముక్తం అవ్వడం అని కోట్లల్లో ఎవరో కొంతమంది మాత్రమే భావిస్తారు. ఇప్పుడు ఇది వారి స్వంత మతం. కానీ మనం పరమాత్మ ద్వారా తెలుసుకున్నాం ఎంతవరకు మనుష్యులు మొదట వికారి కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వరో అంతవరకు ఆది మధ్య అంతిమంలో దుఃఖము నుండి విడుదల అవ్వలేరు అని తెలుసుకున్నారు. కనుక దీని నుండి విడుదల అవ్వడం కూడా ఒక స్టేజ్. అది కూడా ముందు ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడు ఆ స్థితి వరకు చేరుకోగలరు. ఆ స్థితి వరకు చేర్చేవారు స్వయం పరమాత్ముడు. ఎందుకంటే ముక్తి జీవన్ముక్తులను ఇచ్చేవారు వారే. అది కూడా సమయం వచ్చినప్పుడే అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. పరమాత్మ అనేక సార్లు రారు. పరమాత్ముడే అన్ని అవతారాలను ధారణ చేస్తారు అని కూడా భావించకండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా, చదువులోని సారం అంటే స్మృతి యాత్రనే, వీటి ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతులుగా పూజ్యనీయులుగా అయ్యేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా కావాలి. సెకండ్ పాయింట్, సత్యమైన తండ్రి ద్వారా రైట్ రాంగుల వివేకం లభించింది, తెలివి లభించింది. ఏది రైట్ ఏది రాంగ్ అని మనస్సుకు వాక్కుకు కర్మకు దృష్టికి అన్నింటికి. దీని ద్వారా మీరు సత్యంగా తయారై జీవన బంధనం నుండి ముక్తులుగా అవ్వాలి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వం తీసుకోవాలి. మీరు తీసుకోవాలి, ఇతరులకు కూడా ఇప్పించాలి. వరదానం, పరస్పరము స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకొనుట ద్వారా సర్వులను సహయోగులుగా సహాయకులుగా చేసుకొని సఫలత మూర్తభవ. ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే స్టేజ్ని దాటుకున్నారు. జ్ఞానం ఇస్తారు, వింటారు, ఇది. ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోండి. మీరు స్నేహం ఇవ్వండి, ఇతరుల ద్వారా స్నేహం పొందండి. వాళ్ళు ఇవ్వలేదు అనుకోకుండా ఇస్తూనే ఉండండి, ఏదో ఒక రోజు వారు ఇస్తారు. ఎవరు మీ ముందుకు వచ్చినా సంబంధం లేక వచ్చిన ఆత్మిక స్నేహం ఇవ్వాలి మరియు తీసుకోవాలి. వీరిని సర్వుల స్నేహిలు మరియు ప్రియమైన వారు అని అంటారు. జ్ఞాన దానము అజ్ఞానులకు ఇవ్వాలి, ఈ జ్ఞానం దానంగా ఇచ్చినట్టు. కానీ బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానీలుగా కండి, సహయోగిలుగా కండి. సంకల్పంలో కూడా ఎవరి పట్ల అయినా స్నేహం తప్ప మరి ఏది ఉత్పన్నం అవ్వరాదు. ఎప్పుడైతే అందరి పట్ల స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహానికి బదులు సహయోగం వారి నుండి లభిస్తుంది మరియు సహయోగానికి ఫలితంగా సఫలత విజయం ప్రాప్తిస్తుంది. స్లోగన్, ఒక్క సెకండ్లో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇదే తీవ్ర పురుషార్థము అంటే. అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. మనస సేవ అనగా బేహద్దు అనంతమైన సేవ. ఎంతగా మీరు మనస్సు ద్వారా వాచ ద్వారా స్వయం శాంపుల్గా అవుతారో అంత శాంపుల్ని చూసి మిమ్మల్ని స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. కేవలం దృఢ సంకల్పం ఉంచుకుంటే సహజంగా సేవ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు వాచా కొరకు సమయం లభించలేదు అనుకుంటే, నోటి ద్వారా సేవ చేయడానికి నాకు టైమే లేదు సమయం అంటే, వృత్తి ద్వారా మనస సేవ ద్వారా పరివర్తన చేసేందుకైతే సమయం ఉంది కదా. ఇప్పుడు సేవ కొరకు తప్ప ఇక దేనిలోనూ మీ సమయాన్ని పోగొట్టుకోరాదు. నిరంతర యోగులుగా నిరంతర సేవాదారులుగా అవ్వండి. ఒకవేళ మనసా సేవ చేయడం రాకుంటే మీ సంబంధ సంపర్కము ద్వారా మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయగలరు. ఓం శాంతి.